కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన తీరు, మన వ్యవహార శైలిలో మార్పు రావచ్చు, కానీ సంప్రదాయం పాటించాలా, కొన్ని బాధ్యతలు పాటించాలా. ఇవాళ జీన్స్ ప్యాంటు షార్ట్లు వేసుకుని కూడా మనం విమానాశ్రయానికి వెళ్ళిపోతున్నాం, టీషర్టు షార్ట్స్ వేసేసుకుని. కానీ కోర్టుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓ పద్ధతి ఉంది. నల్ల కోట్ వేసుకోవాలి, లోపల వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, అలాగే దానికి ఒక ట్యాగ్ ఉంటుంది, అది పెట్టుకోవాల్సిందే. అది లేకపోతే ఒప్పుకోరు. అట్లాగే మనం బయట హాయ్ మిస్టర్ హౌ యూ ఇట్లాగ ఉంటుంది. కోర్టుకు వెళ్ళినప్పుడు నువ్వు ఆ కోర్టు సంప్రదాయాల్ని మై లార్డ్ లేకపోతే జస్టిస్ అని పిలవాల్సినటువంటి అంశం ఉంటుంది. ఇప్పుడు కాలం మారినటువంటి ఈ తరపు యువతకి ఆ సంప్రదాయం అర్థం కాకపోయేటప్పటికీ ఏకంగా చీఫ్ జస్టిస్ కోపం వచ్చినటువంటి అంశం. సుప్రీంకోర్టు ధర్మాసనం కాస్తంత మర్యాద తగ్గించి మాట్లాడిన పిటిషనర్ మీద ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ ధోరణి తీవ్రంగా తప్పుపట్టారు. సోమవారం విచారణ సమయం ఎస్ అనడానికి బదులుగా యా అని సమాధానం ఇచ్చిన పిటిషనర్ మీద చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. యా అని అనకండి, ఎస్ అని మాట్లాడండి. యా అంటూ పిచ్చాపాటిగా మాట్లాడని ఇది కాఫీ షాప్ కాదు, సుప్రీంకోర్టు. యా అని పలికే వ్యక్తులను నాకు కొంచెం పడదు, మీ నుంచి ఇట్లాంటి మాటలను కోర్టు అనుమతించబోదు అంటూ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. దాంతో పిటిషనర్ వెంటనే తన భాష సర్దుకున్నారు. ఏంటంటే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన చట్టవిరుద్ధంగా విధుల నుంచి తొలగించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టేయడాన్ని పిటిషనర్ మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ రిట్ పిటిషన్ సోమవారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం విచారించారు. గొగోయ్ మీద విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. గొగోయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న విషయం తెలిసింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనల మీద సుప్రీంకోర్టుకు నేరుగా అప్పీళ్లను అనుమతించే ఆర్టికల్ 32 కింద ఈ అప్పీల్ చేయొచ్చా, ఈ అప్పీల్ని ఆ ఆర్టికల్ కింద పరిగణలోకి తీసుకోవచ్చా అనే ప్రశ్నలు కోర్టు లేవనెత్తింది. న్యాయమూర్తిని ప్రతివాదిగా చేర్చి పిల్ని ఎలా దాఖలు చేశారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ స్పందిస్తూ ఇప్పటి సీజే రంజన్ గొగోయ్ క్యూరేటివ్ దాఖలు చేయమని నాకు సూచించారంటూ యథాలాపంగా సాధారణ భాషలో మాట్లాడారు. దీంతో సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ గొగోయ్ ఈ కోర్టు మాజీ న్యాయమూర్తి, ఒక న్యాయమూర్తిపై ఇలాంటి పిటిషన్ దాఖలు చేసి అంతర్గత విచారణ కోరలేరు, ఎందుకంటే గతంలోనే ఇదే విషయంలో మీరు కేసు ఓడిపోయారని చీఫ్ జస్టిస్ అన్నారు. అప్పుడు పిటిషనర్ స్పందిస్తూ కానీ జస్టిస్ గొగోయ్ నేను సవాల్ చేసిన ప్రకటన బట్టి నా పిటిషన్ తిరస్కరించారు, నాకు తప్పేమీ లేదు, కార్మిక చట్టాల మీద అవగాహన ఉన్న ధర్మాసనం ముందు నా రివ్యూ పిటిషన్ని పరిశీలించాలని సీజే ఠాకూర్ని కోరా, కానీ నా అభ్యర్థిని తోసిపుచ్చారు అంటూ కేసు నేపథ్యాన్ని వివరించారు. చీఫ్ జస్టిస్ పిటిషనర్ కొద్దిసేపు మరాఠీలో మాట్లాడుకున్నారు. తర్వాత జస్టిస్ గొగోయ్ పేరుని పిటిషన్ నుంచి తొలగించండి, అప్పుడు ఆ పిటిషన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తుందని చీఫ్ జస్టిస్ సూచించారు.